కిరాక్ న్యూస్. మహిళా దినోత్సవం జరుపుతున్న సందర్భంలో శ్రీమతి కె ఇందిరా గారిని సభను ఉద్దేశించి సులోచన జాకబ్ గారిని మాట్లాడాల్సింది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దిశ మహిళా సేవా సమితి అధ్యక్షురాలు ఇందిరా గారికి వారి సభ్యులకును మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ముందుగా ఏం చెప్పాలి అనుకున్నానంటే, నిజానికి చాలా మహిళా దినోత్సవం అనేది అసలు ఎందుకు జరుపుకుంటారు అనే విషయం చెప్పాలనుకున్నాను. 1848లో స్వతంత్ర స్త్రీ హక్కుల కోసము మహిళలు పోరాటం చేయాలి అని అనుకున్నారు. అప్పుడు ప్రారంభించినటువంటి ఇది యూరప్ ఖండం అండ్ ఉత్తర అమెరికాలో స్టార్ట్ అయింది. కానీ ఐక్యరాజ్య సమితి వరకు వచ్చేసరికి టైం పట్టింది. 1908లో ఐక్యరాజ్య సమితికి ప్రపోజల్ పెట్టారు వీళ్ళు. 1909లో దీన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఇది 111వ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే సంవత్సరం. ఇది 111 సంవత్సరాలు ఇది. సో దేనికోసం పోరాడినంటే, అసలు మహిళా హక్కుల కోసం పోరాడినది ఎందుకనంటే, మహిళా కార్మికుల కోసము పోరాడినటువంటి పోరాటము తర్వాత మహిళా హక్కుల కోసము చేయడం జరిగింది. మహిళలు ఎన్నో విధాలుగా ఇంతకుముందు ఉన్నట్టు కిచెన్ వరకే పరిమితం, వంటింటి వరకే పరిమితము. కానీ ఇప్పుడు అది కాదు. చాలామంది బయటకు వచ్చారు. అయినా సరే అవగాహన లేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి వారిని ఇంకా బయటకు తీసుకురావాలా. ఇప్పుడు మహిళా బిల్లు పెట్టడం జరిగింది, కానీ ఇంకా ఆమోదం జరపలేదు. దానికోసము అసలు ఈరోజు జరుపుకోవాల్సింది ఏంటంటే, ఈ సభలు సమావేశాలు అనేది కాకుండా ర్యాలీలు, నిరసనలు తెలియజేయాల్సిన రోజు ఈరోజు. దాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకొచ్చి అనేక మంది మహిళలను మనము ఈ విధంగా మనము ప్రోత్సహించి బయటకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. సో ఈ విధంగా చేయడానికి మనం కృషి చేయాలి. ఇందిరా గారు తను ఎంతో సేవ చేస్తున్నారు, చెప్పారు నాకు ఇంతకుముందే. తనను ప్రోత్సహిస్తూ తనకు నా అండ ఎప్పటికీ ఉంటుంది. నేను కూడా తనతో పాటు నడవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.